ఈ రోజు ప్రశాంతంగా అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నా. అందుకనే గెట్ రెడీ విత్ మీ చేద్దాము. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు అక్క అంటే ఒక మాల్ కి వెళ్దాము, ఆ తర్వాత డిసైడ్ అవుదాం ఏం చేద్దాము అని చెప్పేసి. ఎందుకంటే 15 days పాటు కంటిన్యూస్ గా వర్క్ చేస్తుండే. అట్లీస్ట్ 15 days కి ఒక్క రోజైనా అలా బయటికి వెళ్ళకపోతే ఇంకేం లేదు, బ్రెయిన్ పని చేయదురా అనిపించింది. అలా సినిమాకి వెళ్ళిపోదాం అని చెప్పేసి సినిమాకి అయితే వెళ్ళిపోయాను. మొత్తానికి శుభంకి అయితే టికెట్స్ బుక్ చేశాను. సమంత గారు ప్రొడ్యూసింగ్ చేసిన ఫిలిం ని చూడకపోవడమా, అందుకనే వెళ్ళి అలా చూసేసి ఇంకొకసారి ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టాము. అది హైదరాబాద్ లో అంటే పక్కాగా బిర్యానీ పడాల్సిందే. ఇంకా అలా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా వెళ్ళి బిర్యానీ తినేసి అయితే బయటకు వచ్చేసాము. అదే రోజు మా అక్క వాళ్ళ పాపది బర్త్డే అవ్వడం వల్ల, అంటే అక్క వాళ్ళు అంటే తెలిసిన అక్క వాళ్ళు అనమాట, ఆ పాప బర్త్డే అవ్వడం వల్ల పక్కాగా అక్క నువ్వు రావాలి అని ఇన్వైట్ చేసింది. ఆ బుజ్జిది అంతగానం ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళకపోవడమా, ఇంకా వెళ్ళి దానికోసం గిఫ్ట్ అయితే ఇచ్చేసి మొత్తానికైతే వచ్చేసాను. ఈ సీజన్స్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఒక పక్కన రోహిణి కార్తులు నడుస్తుంటే ఫుల్ గా వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఫుల్ గా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చేసాను. దిస్ ఇస్ ఫర్ టుడే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.